తెలంగాణలో అర్హులైన పేద కుటుంబాలకు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డుల ముద్రణ పూర్తి కాగా వాటిని జిల్లాలకు పంపినట్లు సమాచారం. వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. హైదరాబాద్లో నిర్వహించే ప్రధాన కార్యాలయంలో అలాగే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రేషన్ కార్డులను ప్లాస్టిక్ పీవీసీ స్మార్ట్ కార్డుల రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న A4 సైజు కాగితపు కార్డులు త్వరగా చినిగిపోవడం, పాడవడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే ఈ స్మార్ట్ కార్డులపై లబ్ధిదారుల వివరాలతో పాటు ప్రత్యేక క్యూఆర్ కోడ్, ఆహార భద్రతా కార్డు నెంబర్, భద్రతా ఫీచర్లు ముద్రించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు కూడా కార్డుపై ఉండనున్నాయి. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతతో పాటు సేవలు మరింత సులభతరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సమయంలోనే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ భారీ కార్యక్రమం కోసం పౌర సరఫరాల శాఖ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేస్తుంది. రాష్ట్రంలో వర్షాకాల పరిస్థితులు, సరఫరా నిర్వహణను దృష్టిలో పెట్టుకుని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఆగస్టు 1 నుంచి నెల రోజుల పాటు రేషన్ దుకాణాలు పనిచేయనున్నాయి. లబ్ధిదారులు బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేసి తమకు కేటాయించిన 3 నెలల కోటాను ఒకేసారి పొందవచ్చు. రేషన్ సరుకులు పొందాలంటే ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఇందుకోసం జూలై 31 వరకు గడువు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన లబ్ధిదారులు కూడా తమకు సమీపంలోని ఏ రేషన్ దుకాణంలోనైనా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు. గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయని వారికి రేషన్ సరుకుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.